Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. Never before offer is back and this time it is for Sankranti. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు కేవలం 45,000 రూపీస్కే పొందే గోల్డెన్ ఆపర్చునిటీ. 65,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు 20% ఆఫ్ ఓన్లీ ఫర్ దిస్ వీక్. 13th January వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 45,000 రూపాయలు మీరు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు క్లియర్ చేసుకోవచ్చు. ఇది కూడా రికార్డెడ్ కాదు, లైవ్ అండ్ రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్తో వచ్చిన ఆప్షన్. ఇది మంచి ఆపర్చునిటీ. డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సంక్రాంతి అంటే నిజమైన సంక్రాంతి ఈ ఆఫర్ ద్వారా మనకు వచ్చేసింది. అలాగే ఆఫ్లైన్ పైన కూడా మనం 20% ఆఫ్ ఇస్తున్నాం. సో 75,000 కాస్త 55,000కి వచ్చేస్తుంది. 13th January వరకు మాత్రమే ఇది కూడా వ్యాలిడ్. కాంటాక్ట్ నెంబర్ ఉంది. కోర్స్ పైన మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఆప్షనల్స్ పైన కూడా 15,000 ఆఫ్ 35,000 రూపీస్ కోర్స్ కాస్త మనకి 20,000కి అందిస్తున్నాం. సో 13th January లోపు జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే సోషియాలజీ, యాంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో ఏదన్నా మీరు తీసుకోవచ్చు ఎట్ దిస్ ప్రైస్ పాయింట్. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇవాల్టి ఎడిటోరియల్ అన్హ్యాపీ న్యూ ఇయర్ అనే టైటిల్తో వచ్చింది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, ఇక్కడేంటి అన్హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారని చెప్పి మీరు డౌట్ పడుతున్నారేమో. ఎస్, అన్హ్యాపీ న్యూ ఇయరే. ఎవరికి? జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకి. ఎందుకని? అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి. ద సెంటర్ మస్ట్ అడాప్ట్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రభుత్వం ఏ ప్రాసెస్ ఫాలో అవుతుంది? స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీ, అంటే టెర్రరిజంని ఉక్కుపాదంతో అణిచివేద్దాము అనే పాలసీ ఫాలో అవుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే చర్చలకు పిలవడం, అంటే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ వాళ్ళతో చర్చించడం, డిస్కస్ చేయడం, మాట్లాడడం, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరితోనే కన్సల్టేషన్స్ చేయట్లేదు, తొక్కిపడేద్దామనే స్ట్రాంగ్గా వెళ్తుంది. అయితే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ గట్టిగా అనుకుంటుంది కానీ అది రివర్స్ అవుతుంది. చూడండి, 6 civilians ఇంక్లూడింగ్ 2 children were killed in brutal acts of terrorism in Dangri in Jammu and Kashmir's Rajouri in the first week of the న్యూ ఇయర్లో మొదటి వారంలో రజౌరీలో 6 సివిలియన్స్, 2 పిల్లలు చనిపోయారంట. ఇన్ బ్రూటల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజంకి సంబంధించిన ఈ చర్యల్లో, బ్రూటల్ అంటే క్రూయల్ అన్నట్టు. ది పోలీస్ అండ్ అథారిటీస్ ఇన్ శ్రీనగర్ అండ్ న్యూఢిల్లీ రిమైన్ టైట్ లిప్డ్ అబౌట్ ద ఇన్సిడెంట్స్. ఈ విషయాల్లో వాళ్ళు నోరు మెదపట్లేదు. రిమైన్ టైట్ లిప్డ్ అంటే నోరు మెదపట్లేదు, ఎవరు ఏ కామెంట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఎవిడెంట్ అంటే క్లియర్లీ విజిబుల్ దట్ ద పర్పెట్రేటర్స్, అంటే ఈ చర్యకు పాల్పడిన వాళ్ళు. పర్పెట్రేటర్ అంటే సమ్మన్ హూ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్, ఒక తప్పుని చేసిన వాడు పర్పెట్రేటర్. ఇంటెండెడ్ టు స్ప్రెడ్ మ్యాక్సిమం టెర్రర్, వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళని చంపడం ద్వారా మ్యాక్సిమం ప్రజల్లో భయాందోళనలు, భయభ్రాంతులకి గురి చేయడం. రైట్, వాళ్ళందరిలో ఈ భయభ్రాంతులకు గురి చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం అనేది క్లియర్గా తెలుస్తుంది. అమాంగ్ ద హిందూస్ ఇన్ ద ఏరియా, ఆ ఏరియాలో ఉన్న హిందూస్లో ఈ భావజాలం, భయం పెరిగేలా చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. దే బార్జ్డ్ ఇంటూ హౌసెస్ ఆన్ January 1st అండ్ ఫైర్డ్ ఇండిస్క్రిమినేట్లీ. ఇళ్లలోకి దూరిపోయారు. బార్జ్ ఇంటూ అంటే దూరిపోవడం అనమాట. వచ్చేసి ఫైర్డ్ ఇండిస్క్రిమినేట్లీ, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కిల్లింగ్ 4 civilians అండ్ ఇంజూరింగ్ 10 others. 4 సివిలియన్స్ని చంపుతూ ఇంకో 10 మందిని ఇంజూర్ చేయడం అనేది జరిగింది. జస్ట్ వితిన్ 15 hours, 15 గంటల్లో అండ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇంప్రొవైజ్డ్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఒక ప్రొఫెషనల్గా తయారు చేసిందని కాదు, ఉన్నవాటితో అప్పటికి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితో తయారు చేసేసిందని ఇంప్రొవైజ్డ్ డివైస్ అంటారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ వెంట ఆఫ్ అవుట్ సైడ్ ద హౌస్ ఆఫ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్. అది కూడా బయట పేలింది. వన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఇంటి బయట. విక్టిమ్స్ అంటే సఫరర్, బాధితులు అని అర్థం. లీవింగ్ 2 minors డెడ్. ఇక్కడ 4 సివిలియన్స్ చనిపోయారు కదా, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చంపేశారు. వాళ్ళ ఇంటి బయట ఒకటి పేలిందంట, దానివల్ల ఇంకో 2 పిల్లలు కూడా చనిపోయారు. అండ్ 5 others ఇంజ్యూర్డ్, ఇంకో 5 ఇంజ్యూర్ అయిపోయారు. ద జమ్మూ రీజియన్ హ్యాస్ బీన్ రిలేటివ్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ రీసెంట్ ఇయర్స్లో మీరు తీసుకుంటే ఎక్కువగా మనకి కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా కూడా కాశ్మీర్ రీజియన్లో ఉంటుంది. జమ్మూ రీజియన్ పీస్ఫుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు జమ్మూ రీజియన్ని టార్గెట్ చేస్తున్నారు. బట్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్ పోర్టెండ్ ద రిటర్న్ ఆఫ్ ఎ గ్రిమ్ పాస్ట్. రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే ది పోర్టెండ్ అంటే ఫోర్టెల్, ఇండికేట్, ఆగర్ అంటే రాబోయేదాన్ని సూచిస్తుంది.
సూచిస్తున్నాయి అని అర్థం. ఏం సూచిస్తున్నాయి అవి? ద రిటర్న్ ఆఫ్ ఏ గ్రిమ్ పాస్ట్. గ్రిమ్ అంటే బాధతో కూడిన, ఓకే, పాస్ట్ అంటే గతం, బాధతో కూడిన గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాయి, మళ్ళీ వస్తాయేమో అన్న భయాన్ని గ్లూమీ సీరియస్ అని అంటాం అనమాట గ్రిమ్ అంటే. సో 1990s కాశ్మీర్ పండిట్స్ పైన దాడులు జరిగాయి. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసేలాగా, ఆ రోజులు మళ్ళీ వస్తాయేమో అన్నట్టుగా ఇవి కొంచెం నెగిటివ్ సూచనలు సూచిస్తున్నాయి. రజౌరీ హ్యాడ్ టర్న్డ్ పీస్ఫుల్. రజౌరీ పీస్ఫుల్గా మారింది. అండ్ ద లాస్ట్ మేజర్ టార్గెటింగ్ ఆఫ్ హిందూస్ వాజ్ 16 years ago. ఇప్పుడు అటాక్ జరిగిన రాజౌరీలో 16 ఏళ్ల క్రితం లాస్ట్ టైం అటాక్ జరిగాయి. ఆ తర్వాత మధ్యలో ఆ ఏరియాలో ఇప్పటివరకు అటాక్స్ అనేవి జరగలేదు. ఇట్ ఈస్ అ లాంగ్ పెనిట్రబుల్ లైన్ ఆఫ్ కంట్రోల్ విత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. రాజౌరికి POKతో లైన్ ఆఫ్ కంట్రోల్, మనకి ఈ లైన్ ఉంది, వాట్ యు కాల్ బార్డర్ అనేది ఉంది. అండ్ రిమైండ్ అన్ యాక్టివ్ రూట్ ఫర్ మిలిటెంట్స్ టు క్రాస్ ఓవర్ టు కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీకి రావాలంటే రాజౌరి నుంచి రావడానికి అదొక మంచి యాక్టివ్ రూట్గా ఇన్నాళ్ళు పనిచేస్తూ వచ్చింది. In 2022, there were clear signs that the district was becoming a new theatre of violence. కాకపోతే 2022లో సీన్ మారిపోయింది. ఏమైందంటే ఇంక ఈ డిస్ట్రిక్ట్ని ఇంకా థియేటర్ ఆఫ్ వైలెన్స్, ఈ వైలెన్స్కి ప్లేస్గా మార్చేశారని చెప్పి మనకి క్లియర్ సిగ్నల్స్ అనేవి కనిపించాయి. విత్ అట్లీస్ట్ 4 గ్రెనేడ్ అటాక్స్, 4 గ్రెనేడ్ అటాక్స్ జరిగాయి. అండ్ మల్టిపుల్ ఎన్కౌంటర్స్ జరిగాయి బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ మిలిటెంట్స్. సెక్యూరిటీ ఫోర్సెస్కి మిలిటెంట్స్కి మధ్యలో ఇన్ని జరిగాయి అన్నమాట. దెర్ వర్ ఆల్సో ఇండికేషన్స్ ఆఫ్ లోకల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టుగా కూడా మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ ఇన్ వన్ వాయిస్ కండెమ్డ్ ది అటాక్. ఈ అటాక్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో అంటాం చూడండి, ఇన్ వన్ వాయిస్, ఒకే ముక్త కంఠంతో ఖండించాయి. attacks on minorities and targeted the Lieutenant Governor's administration for its failure to secure citizens. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ. సో దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అథారిటీలో నడుస్తుంది. మీరు సరిగ్గా పరిపాలించట్లేదు, మీ పరిపాలన, మీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్లే ఈరోజు అక్కడ మైనారిటీస్ పైన దాడులు జరిగాయి. మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ అనుకున్నారు, అక్కడ హిందూస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మెజారిటీ ముస్లిమ్స్ కాబట్టి హిందువులు మైనారిటీస్. ఓకే, మామూలుగా దేశం మొత్తం తీసుకుంటే హిందూస్ మెజారిటీ, ముస్లిమ్స్ మైనారిటీస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం రివర్స్ ఉంటుంది. సో మైనారిటీస్ని మీరు కాపాడలేకపోయారని చెప్పేసి క్రిటిసైజ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెస్ ప్రామిస్డ్ స్ట్రిక్ట్ యాక్షన్ టు కర్బ్ టెర్రరిజంని కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. అండ్ అడ్రస్ ది సెక్యూరిటీ నీడ్స్ ఆఫ్ ద రీజన్ యొక్క సెక్యూరిటీ నీడ్స్ని మేము అడ్రస్ చేస్తాము అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది, ప్రామిస్ చేశారు. మాట ఇవ్వడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇట్స్ నాట్ ఈజీ కదా. దెర్ ఈజ్ ఫ్రెష్ డిమాండ్ టు రివైవ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్. ఒకప్పుడు విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అనేవి ఉండేవి 1995లో గట్రా. అంటే ఈ టెర్రరిజం లాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు మనకి నరసింహనాయుడు సినిమాలో చూసుకుంటే ఆ ఊర్లో ఉన్న యువకులందరూ కలిపి ఒక టీం ఏర్పాటు చేసేవారు. మీరు నరసింహనాయుడు సినిమా చూసారా, బాలకృష్ణది? సో వాళ్ళే ఫైట్ చేస్తారన్నమాట ఊరు తరపున, అలాగనమాట. అలాగే విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అనేవి 1995లో ఉండేవి ఇన్ 10 districts ఆఫ్ ద జమ్మూ రీజియన్ టు ఫైట్ మిలిటెంట్స్ ఇన్ రిమోట్ ప్లేసెస్లో వేర్ సెక్యూరిటీ ప్రెజెన్స్ ఈస్ థిన్ ఎనఫ్. మన సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి లేని ప్లేసెస్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి దే యూస్ టు హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్. దీస్ వర్ డిస్బాండెడ్. అయితే డిస్బాండ్ చేస్తారు. ఎందుకని? ఫాలోయింగ్ అలిగేషన్స్ ఆఫ్ హై హ్యాండెడ్నెస్ బై ఆర్మ్డ్ వాలంటీర్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మామూలు నార్మల్ పీపుల్కి మీరు ఏమంటారు వెపన్స్ గట్రా ఇచ్చేసి మీరు కాపాడండి అంటే వీళ్ళేమవుతుంది, వీళ్ళ చేతిలోకి వెపన్స్ వచ్చేసరికి వీళ్ళు పవర్ఫుల్ అయిపోతారు. ఒకసారి ఎప్పుడో శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు ఫైట్ చేస్తారు, కానీ శత్రువు రానప్పుడు వీళ్ళు హీరోలు అయిపోతారు. లోకల్గా హీరోలు అయినా పర్లేదు, కానీ హై హ్యాండెడ్నెస్ అంటే డామినేట్ చేయడం, మిగిలిన వాళ్ళు భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి ఈ వాలంటీర్స్ పైన. అందుకని చెప్పి వాటిని డిస్బాండ్ చేసేసారు. While the center is eager to portray its strong arm policy in Kashmir that has shunned political dialogue as a success, అయితే సెంటర్ ఏం చేసిందంటే ఒక స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీ ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఏ స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీ కాశ్మీర్లో. ఎటువంటి పాలసీ? దట్ హ్యాస్ షన్ అంటే అవాయిడ్
పొలిటికల్ డైలాగ్ అనేది అవాయిడ్ చేసింది కంప్లీట్గా. ముళ్ళుతోనే తీయాలి, డైలాగులు చర్చలు ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి వాటిని వదిలేసి స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీ ఫాలో అవుతుంది. దాన్ని సక్సెస్ అని చూపించుకునే ప్రయత్నం సెంటర్ చేస్తూ ఉంటుంది. చూపించడానికి సెంటర్ ఉత్సాహంగా ఈగర్ టు పోర్ట్రే అంటే చూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంది. అయితే న్యూ ట్రెండ్స్ ఇన్ టెర్రరిజం ఇంక్లూడింగ్ ఫ్రీక్వెంట్ టార్గెటింగ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీ యాక్ట్ యాజ్ గ్రిమ్ రిమైండర్స్ ఆఫ్ ది వాలటైలిటీ. అయితే టెర్రరిజంలో కొత్త ట్రెండ్స్ వచ్చాయి. ఒకప్పుడు సైనికులను టార్గెట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మైగ్రెంట్స్ అంటే లోకల్స్ని టార్గెట్ చేయట్లేదు. వేరే ప్రాంతాల నుంచి కాశ్మీర్కి వచ్చి పని చేసుకుంటున్న హిందూ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇవేం చేస్తున్నాయంటే దీస్ ఆర్ గ్రిమ్ రిమైండర్స్ ఆఫ్ ది వాలటైలిటీ. లోకల్స్ని టార్గెట్ చేస్తే లోకల్స్ రివర్స్ అయిపోతారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు లోకల్స్ కాదు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేసిన లోకల్స్ వీళ్ళకి రివర్స్ అవ్వరు అనే సెన్స్లో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అక్కడ సిచ్యువేషన్ స్టేబుల్గా లేదు, వొలటైల్గా ఉంది అనే విషయాన్ని మనకి రిమైండ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ 29 సివిలియన్స్ వర్ కిల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ 2022. 29 మంది సాధారణ ప్రజలు చనిపోయారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో చంపబడ్డారు. మోస్ట్ ఆఫ్ దెమ్ మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ లోకల్ హిందూస్. మెజారిటీ అందరూ కూడా లోకల్ హిందూస్ కావచ్చు, మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు. వైల్ న్యూ ఎక్స్పెరిమెంట్స్ మే ఈల్డ్ డిఫరెంట్ రిజల్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే పొలిటికల్ డైలాగ్, చర్చలు లాంటి పాలసీస్ లేకుండా స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీని ఫాలో అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ రిజల్ట్స్ ఇవ్వవచ్చు. ఈ కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది ఈల్డ్ అంటే గివ్, డిఫరెంట్ రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే ద ఓల్డ్ అప్రోచ్ టు అలో మల్టిపుల్ ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టు అడ్రస్ ఇష్యూస్ ఇన్ డెమోక్రాటిక్ వే మైట్ స్టిల్ వర్క్. ఇంతకుముందు ఏంటంటే చర్చలు ఇట్లాంటివన్నీ చేసేవారు. డెమోక్రాటిక్ పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చల ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. అయితే ఆ మెథడ్స్ని కంప్లీట్గా ఆపేయాల్సిన అవసరం లేదు. ఆ మెథడ్స్ కూడా పని చెయ్యవచ్చు, మైట్ స్టిల్ వర్క్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2018, 2018 నుంచి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ మనకి లేదు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అది లేదు. 2018లో ఏం చేశారమ్మా, మార్చేశారు కదా దీన్ని మార్చేసిన తర్వాత, యూనియన్ టెరిటరీగా మార్చేసిన తర్వాత ఇప్పటికీ ఒక స్టేట్ ఫామ్ మళ్ళీ రెస్టోర్ చేస్తామని చెప్తున్నారు. స్టేట్హుడ్ రెస్టోర్ చేస్తామని చెప్పారు కానీ ఇంకా రెస్టోర్ చేయట్లేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది లేదు. ఈవెన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద రీజియన్ ఈజ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ది న్యూఢిల్లీ. ఇప్పుడు ఏమైతే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే మనకి ఏమవుతుందంటే ఢిల్లీతో డిస్కషన్స్, ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఇంపార్టెంట్ పీపుల్ కావచ్చు, అందరూ కూడా దే ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీతో మాకు సంబంధం లేదు, మా బతుకు మాది అన్నట్టుగా మారిపోతున్నారు. సో దే ఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్, మోర్ అండ్ మోర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఇండియా. ఆల్దో దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎమోషనల్గా కనెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఫిజికల్గా, ఎమోషనల్గా, రాజకీయంగా కనెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. డెమోక్రాటిక్ ప్రాసెస్లు ఉంటే ఎలక్షన్లు జరుగుతాయి, సిస్టమేటిక్గా పద్ధతులు ఉంటాయి. సో అప్పుడు ఏదో యాక్టివిటీ మనం ఇండియాలోనే ఉన్నామని ఇంకోసారి గుర్తొస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే పూర్తిగా ఏ ప్రాసెస్ లేకుండా వదిలేస్తారో దే ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అవే ఫ్రమ్ అస్. A continuing political process is not a sufficient guarantee against Pakistan backed terrorism. అయితే పొలిటికల్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే ఈ టెర్రరిజంకి మనకి సొల్యూషన్ దొరికేస్తుందా అంటే దొరక్కపోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు చేయడం కావచ్చు, రాజకీయ పార్టీలు కలుపుకొని వెళ్ళడం కావచ్చు, వీటన్నిటి వల్ల సొల్యూషన్ దొరికేస్తుందా టెర్రరిజం కంటే దొరక్కపోవచ్చు. ఇట్ మే నాట్ బి సఫిషియంట్ బట్ ఇట్ ఈస్ ఎ నెససరీ కండిషన్ ఇన్ ఎనీ రెజల్యూషన్ ఆఫ్ ద కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. కానీ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వాలంటే అది నెససరీ. దాంతో పని అయిపోతుందా అంటే చెప్పలేం, కానీ ఇట్ ఈజ్ నెససరీ. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎ నెససరీ కండిషన్ ఇన్ ఎనీ రిజల్యూషన్ ఆఫ్ ది కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. రిజాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. స్ట్రాంగ్ ఆర్మ్ పాలసీతో, అంటే ఆయుధాలతో తొక్కేస్తాము అనే పాలసీతో మనం ఏ కాన్ఫ్లిక్ట్ని కూడా రిజాల్వ్ చేయలేము అని ఈ పాయింట్ చెప్తుందన్నమాట. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 2023లో అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళకి అల్టిమేట్ క్రాష్ కోర్స్ మనం లాంచ్ చేసాం. మంచి ఆపర్చునిటీ. రాసేది అటెంప్ట్ ఇద్దామని ఫిక్స్ అయితే మాత్రం క్రాష్ కోర్స్కి వచ్చి రండి. రాయను అనుకుంటే మానేయండి పూర్తిగా. ప్రిపరేషన్ బాగాలేదు అనుకుంటే పూర్తిగా రాయడం మానేయండి, అటెంప్ట్ మిగులుతుంది. కానీ అటెంప్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారనుకోండి, జీరో ప్రిపరేషన్తో రాసే బదులు కొంత ప్రిపరేషన్తో రాస్తే మంచిది. అర్థమవుతుందా? క్రాష్ కోర్స్తో మీకు వచ్చేస్తుందంటే ఐ మే నాట్ గ్యారంటీ, కానీ జీరో ప్రిపరేషన్తో రాసే బదులు కొంత ప్రిపరేషన్తో రాస్తే హెల్ప్ అవుతుంది కదా.
అందుకని నేను రికమెండ్ చేస్తాను ఎప్పుడైనా సరే. సో ఇది మన క్రాష్ కోర్స్లో ఏమేమి జరుగుతాయి అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. మీకు ఆఫర్ కూడా ఉంది, ఫ్లాట్ 3000 రూపీస్ ఆఫ్ కూడా ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్. కొత్త బ్యాచ్ కూడా ప్రారంభమయ్యి 13 జనవరి లోపు జాయిన్ అయితే మీరు 10,000 రూపాయలకి వచ్చేయచ్చు. ప్రిలిమ్స్ వరకు కూడా మీకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే అబ్సల్యూట్ బిగినర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఫస్ట్ మేము ఎన్సీఆర్టీ ఫినిష్ చేసుకొని వస్తామనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ పైన కూడా ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాను. సో 10,000 రూపాయలు పే చేసి మీరు వచ్చేయచ్చు. 15,000 ఫీజు కాస్తే మీరు 10,000కే మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ మీకు లభిస్తుంది. 13 జనవరి లోపు ఈ ఫీజు 13 జనవరి వరకు వ్యాలిడిటీ ఉంది. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత మీరు యూపీఎస్సీ ఇంటికి అప్గ్రేడ్ అవ్వచ్చు కూడా. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.